పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కూర్చున్నారు కాబట్టి ఇంత ఘోర విప్లవం చెందటానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, అనుకూలించని పరిస్థితులు అంటే ఏమన్నా అర్థమైంది మీకు? ఆయన పూర్తిగా అవగాహన మీకు ఉంది కాబట్టి ఆయన పట్ల మీకు పూర్తిగా పార్టీని వేరే వాళ్ళ చేతుల్లో పెట్టేసి వేరే వాళ్ళు చెప్పేదాన్ని పట్టి ఆయన ముందుకెళ్లారు. మీకు అసలు మీరు అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, ప్రజల్లో మీకున్న మాస్ ఫాలోయింగ్ ఎవరికి లేదు, మీరు అది ఇది అని చెప్పేసి ఈ బిల్డప్ వల్ల ఎక్కువైపోయింది అంటారా? లేకపోతే అది ఎంతవరకు వెళ్ళిందంటే రాజముద్ర తీసేసి మన ముద్ర గుద్దుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయింది కదా? అంటే వాస్తవాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లటంలో అన్ని స్థాయిల్లో అటువంటి వ్యక్తులు విఫలమయ్యారు. వాస్తవాలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళలేదు. అది ఈ సర్వేలు అన్న కానివ్వండి, నాయకత్వాలు కానివ్వండి, అంతా పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారు తప్పితే నెగిటివ్ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి చెప్పకపోవడం అనేటువంటిది కూడా సర్వే లాగా ఈ సర్వేలు రకరకాలైనటువంటి ఆయన కూడా లైవ్ లో కూర్చొని రిజల్ట్ వస్తుంటే 100 అన్నట్టు అది ఏదన్నా కానీ మొత్తానికి ఆయనకి ఒక రాంగ్ మెసేజ్, రాంగ్ సర్వే లేదా రాంగ్ డైరెక్షన్ ఆయనకి వెళ్ళడం కూడా జరిగింది. ఇప్పుడు నేను అందుకొరకే నేనేం కోరానంటే, సార్ ఇప్పటి నుండి మీరు ప్రతి ఒక్క విషయాన్ని వ్యక్తిగతంగానే మీరు చూసుకుంటేనే మనం ముందు రోజుల్లో బాగుంటాం. ఏ ఒక్కరి మీద కూడా డిపెండ్ కావద్దు సార్. మీరు వ్యక్తిగతంగా మీకున్న నాలెడ్జ్ చాలు సార్. మీకున్న నాలెడ్జ్కి ఒక్కసారి మీరు బయటకు వస్తే మీకు అర్థమైపోతాయి మొత్తం విషయాలు. వస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వస్తారు. ఆయన ప్రజల మనిషి అండి, ఆయన ప్రజల మనిషి, అందులో సందేహం. లాస్ట్ 5 years కూడా ఇప్పుడు లాస్ట్ 5 years మీరు ఒకటి అర్థం చేసుకోవడం ఏంటంటే, కార్యకర్తలకు దూరంగా ఉన్న మాట వాస్తవం. ఆ కార్యకర్తల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కింద లెవెల్ నాయకులది, ఎమ్మెల్యేలది కానీ, ఇన్ఛార్జీలది కానీ, నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులది. అలా వాళ్ళు చూసుకోలేదు కాబట్టి కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది. తమిళనాడు ఇంపాక్ట్ ఎక్కువ పడిందేమో సార్, ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉంటది కాబట్టి. మనం ఒక జైలలతో ఎలాగ ఉండాలి, ఫెరిషియస్ గా, నాయకులు భయపడాలి, అపాయింట్మెంట్లు ఇవ్వకూడదు, కాళ్ళకు దండాలు పెట్టాలి, వేరే వాళ్ళకి కుర్చీలు ఇవ్వకూడదు, ఇలాంటి అంటే కొంచెం పక్కనే ఉంది కాబట్టి స్టేట్ గాలి అలాంటిదే. ఆ నీరేమన్నా తగులుతుందా మీకు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సింపుల్ గా ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రాక్టికల్ గా ఉండే మనిషి. ఆయన ఇలాంటి వాటికి చేసేటువంటి వ్యక్తి కాదు, ఇలాంటి ఎంకరేజ్ చేసేటువంటి మనిషి కూడా కాదు. నేను ప్రాక్టికల్ గా మాకు ఆయనతో దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ విధానం అటువంటి ఏం లేదు. కాకపోతే ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ గా ఏదైతే ఈయన ప్రామిస్ చేశాడో ఎన్నికల్లో, ఈ సంక్షేమ కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో పడిపోవడం, లేదా ఈ స్కూల్స్ కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో, లేదంటే ఈ అఫీషియల్స్ తోటి సమయం ఎక్కువ శాతం అటు స్పెండ్ చేయడం జరిగింది. దానివల్ల సమయం అనేటువంటిది, ఇప్పుడు ఒకటి టైము, ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు టైం ఇస్తే నేను గంట సేపు అయినా కూర్చొని మాట్లాడతా. ఆ 1 hour వేస్ట్ కదా ఆయనకి. ఇంకొక కార్యక్రమం మీద ఉంటాడు. 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల మీద ఉండాలి తప్పితే నాలాంటి వాటితోటి ఆయన గంటలు కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఏముంటది? అల్టిమేట్ గా ఏముండదు. కాబట్టి ఆ రోజు చేసిన పని ఆయన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అయితే కార్యకర్తల్ని, మరి కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళని కొద్దిగా జాగ్రత్త చేయడంలోనో, వాళ్ళకి అటెండ్ అవడంలోనో కొంతపాటు నిర్లక్ష్యం వహించడం వల్ల కార్యకర్తలు కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు కేవలం కార్యకర్తల్ని కలవడానికే జగన్మోహన్ రెడ్డి గారు రేపు జిల్లా టూర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆఫీస్కి వచ్చేసి అందరిని కలుస్తున్నారు. ఈ రోజు మళ్ళీ ఆఫీసులో కొంతమంది ఒకవేళ అక్కడ కలవలేని వాళ్ళు వచ్చి కలవడానికి కూడా బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలో కలవబోతా ఉన్నారు వచ్చే ప్రతి ఒక్కరు ఆఫీస్కి వచ్చే వాళ్ళని కూడా. నెక్స్ట్ జిల్లా పర్యటనలు కూడా కేవలం కార్యకర్తలదే. ఇప్పుడు ఆల్రెడీ అనేక జిల్లాలు రివ్యూ మీటింగ్స్ కూడా పార్టీ ఆఫీస్ లో కూడా అనేక జిల్లా లైనింగ్, మరి కొన్ని జిల్లాలు అవ్వాల్సి కూడా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.